మరి చక్కని వాక్యాన్ని మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎవరు ఆయన ఆరాధిస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా నిజంగా సమయం అయిపోయినా సరే ఒక్కరూ కూడా లేవలేదండి. అంత అద్భుతమైన చరిత్రను జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని చాలా వివరంగా మరి దేవుని సేవకులు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ ప్రాంతము ఎంతో ధన్యకరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇటువంటి దైవజనులను మనం గౌరవించడం మరి ఎంతో మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయంలో మన దైవజనులు మనం గౌరవిద్దాం. అలా మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మా కోసం చిన్న హానర్ అండి. ఒకసారి మన మధ్యలో బాబ్జీ గారు ఉన్నారు. బాబ్జీ గారు ముందుకు వస్తారు. అలా రండి రండి రండి, బాబ్జీ గారు వస్తారు. అలానే మన సంఘస్థులు, అలాగే పాస్టర్ అకుల గారు, మహిమరాజ్ అన్న, బాబ్జీ గారు రావాలి. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇలా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, మరి మనం ఈ మీటింగ్ పెట్టడానికి పర్లేదా అంటే అన్న ఒకే మాట అన్నాడు, నాన్న నువ్వు పెట్టు, నేను ఉంటాను, ఆ రోజు ఏం జరగదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా అని చెప్పి మాకు భరోసా ఇచ్చాడు అన్న. అన్న కూడా వస్తూ ఉంటారు. అన్న అలాగే మిగిలిన సేవకులు, ఇందాక ఎవరైతే వచ్చారో వారి కాక మిగిలిన సేవకులు పాస్టర్ అకుల గారు, అలాగే బాబ్జీ అన్న, పాస్టర్ మహిమ గారు, ఇంకా దైవజనులు ఎవరైతే ఇందాక రాలేదు వాళ్ళందరూ కూడా ఒక్కసారి వస్తారా అన్న? మీరు క్రౌన్ పాల్ అన్న బ్యాక్ సైడ్ ఉన్నారు అన్న, మీరు కూడా రండి ఒకసారి. దైవ సేవకుని గౌరవించడం మనకు ఆశీర్వాదం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవ సేవకుని అభినందిద్దాం. మరి చక్కని మాటలు, మన జీవితాలను మార్చే అద్భుతమైన మాటలు ఆయన ఈరోజు మనతో మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో మన అందరూ కూడా లేచి నిలబడినట్లయితే క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంది. ఈ సమయంలో మన మధ్య దైవజనురాలు ఉన్నారు. పద్మాక గారు వచ్చి క్యాండిల్ సర్వీస్ నడిపిస్తారు. దైవ సేవకులు ఉండండి ఇక్కడే, దైవ సేవకులు కింద ఉన్న దైవ సేవకులు కూడా పైకి వచ్చేయండి. క్రౌన్ పాల్ గారు, జోసెఫ్ గారు, అలాగే అన్న మీరు కూడా వచ్చేయండి. అందరూ కూడా సేవకులు అందరూ ఒకసారి పైకి వచ్చేయండి. దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దండి. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మనం అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్దాం. దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. మా పిల్లలు క్యాండిల్స్ ఇచ్చేయండి అమ్మా. పెద్దవారందరికీ క్యాండిల్స్ ఇవ్వండి. దైవజనులు అందరూ కూడా ఆ స్టేజ్ మీదకి వస్తారు. దైవజనురాలు మనల్ని క్యాండిల్ లైట్ సర్వీస్లోకి నడిపిస్తారు. అలాగే మా సార్ కూడా రావాలి. రమేష్ నాయుడు సార్ కూడా పైకి రావాలి, స్టేజ్ మీదకి రావాలి. సార్ కూడా రావాలి. బాబ్జీ గారు వెళ్ళిపోయారు. కేక్ కటింగ్ మీరు ఇక్కడ ఉన్నారనుకున్నారు, వెళ్ళిపోయారు. దైవజనులు అందరూ రావాలి. చాలా సంతోషంగా మనం జరుపుకునే సమయం ఇది. రాజు వెలసిను పశువుల పాకను, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను కళ్ళతో గిలిలో, భయము లేదు మనకిలను, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది
లోక కళ్యాణం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ కీర్తితో జయనాదమీ భువిలో ప్రతిధ్వనించును ఆదిరిలో ఇది శుభోదయం క్రీస్తు పుణ్యదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం హల్లెలూయా. మనందరం క్యాండిల్స్ పైకెత్తి క్యాండిల్స్ ఊపుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. కేక్ కటింగ్ చేస్తారు. చీకట్లు తొలగెను యేసుని రాకతో హోసన్నా హోసన్నా వెలుగు కలిగెను యేసుని జన్మతో హోసన్నా హోసన్నా చీకట్లు తొలగెను యేసుని రాకతో హోసన్నా హోసన్నా వెలుగు కలిగెను యేసుని జన్మతో హోసన్నా హోసన్నా శాంతి కాంతి ఆయిసి జీవన జ్యోతి ఆయిసి జీవజలము ఆయిసి జీవాహారం ఆయిసి శాంతి కాంతి ఆయిసి జీవన జ్యోతి ఆయిసి జీవజలము ఆయిసి జీవాహారం ఆయిసి హృదయాలను వెలిగించుటకు శాంతి రూపుడేసయ్యా హృదయాలను వెలిగించుటకు శాంతి రూపుడేసయ్యా ఇలలో వెలసినాడయా ఇలలో వెలసినాడయా చీకట్లు తొలగెను యేసుని రాకతో హోసన్నా హోసన్నా వెలుగు కలిగెను యేసుని జన్మతో హోసన్నా హోసన్నా అందరూ పైకెత్తి చీకట్లు తొలగెను రాకతో హోసన్నా హోసన్నా వెలుగు కలిగెను యేసుని జన్మతో హోసన్నా హోసన్నా హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు అందరూ కూడా కలిసి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ సార్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ we wish you దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మసీకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి త్వరలో రానున్న యేసయ్యకు. అలాగే ఈ సమయంలో సేవకులకు ఒక ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అని అంత పెద్ద ఈ సమయంలో సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన బహుమానాలు సిద్ధపరిచాం. మరి ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి వచ్చిన శామ్యుయల్ జాన్ అన్నని ప్రేమించి మరి అన్న ఇంకా అనేకమైన చోట్ల బహుబలంగా వాడబడాలని, అనేక మందికి దీవెనకరంగా మారాలని ఆశిస్తున్నాం. అన్న మా సంఘంతోనో స్మాల్ గిఫ్ట్ అందులో చెప్పలు కొడదామా? అచ్చే చాలా చప్పగా ఉన్నాయి, గట్టిగా చెప్పదు. అలాగే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా సార్ రమేష్ నాయుడు సార్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన బహుమానం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారు, పాస్టర్ మహిమా గారు, చెప్పడం కొట్టాలి అందరూ. అలాగే పాస్టర్ గ్రౌండ్ పాల్ గారు, హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ తిమోతి గారు, హ్యాపీ క్రిస్మస్ అన్న. అలాగే మాకు ఎంతగానో సహకరించారు అన్న. తమ్ముడు నేనున్నా, నువ్వు పెట్టుకో మీటింగ్ అన్నారు అన్న. బాబు చదువుకో, గట్టిగా చెప్పడం కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్గా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినా కానీ ఇంత ఆనందకరమైన కార్యక్రమం తమ్ముడు ఇక్కడికి వచ్చి ఇంత సాటిస్ఫాక్షన్ చేస్తాడని సరే మేము కల్లో కూడా అనుకోలేదు. రియల్గా మేము ఏ మతమైనా కానీ ఈయన పెట్టిన ఈ కార్యక్రమం చాలా చాలా చక్కగా మీరు అందరూ కూడా వచ్చి అతనికి సపోర్ట్ చేసి ఎంతో అతన్ని సంతోషపరిచినందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ప్లీజ్ టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. పాస్టర్ అక్కుల గారు, ఈరోజు మనల్ని అధ్యక్షత వహించి నడిపించిన పాస్టర్ అక్కుల గారు, ఈయన మా మాయ గారు. ఈ సమయంలో మనం అందరం కూడా ఒకవేళ దైవజనులు ఎవరైనా కిందన ఉండిపోతే దయచేసి క్షమించండి. దైవజనులు ఒక్కసారి పైకి వస్తారా? దైవజనులు, ఎందుకంటే దైవజనులకి గౌరవించడం మాకు ఆశీర్వాదం. పాస్టర్ నరేష్ జోసెఫ్ గారు, పాస్టర్ హానుక్ గారు, అలాగే మా ఆత్మీయ నాయకులు పాస్టర్ యేసురత్నం గారు. ఈరోజు ఆయన వేరే మీటింగ్ వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఆయనకు బదులుగా మా అక్క పద్మా యేసురత్నం అక్క వచ్చి ఒక బహుమానం తీసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. హ్యాపీ క్రిస్మస్ అక్క. హ్యాపీ క్రిస్మస్ అక్క. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా అద్భుతమైన సమయం కదా, దేవుడి గొప్ప సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి ఆఖరిగా అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇస్తే టైం అయిపోతుంది, ఆల్రెడీ ఉన్నాయి గిఫ్ట్స్. మనము 25th మీకు అందరికీ గిఫ్ట్స్ నేను ఇస్తాను, ఓకేనా? 25th పిల్లలందరికీ నేను గిఫ్ట్స్ ఇస్తాను. ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంచాం, కానీ టైం లేదు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిస్తే బోల్ టైం అయిపోతుంది. కాబట్టి 25th మీకు గిఫ్ట్స్ అన్ని ఇస్తాం, ఎల్లుండు, ఓకే? ఈ టైంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ తిమోతి గారు చివరి ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ తండ్రిని కొందనాలు. అవునయ్యా, ఇది నాన్న అద్భుతమైన ప్రభ, నీ జన్మదినాన్ని ప్రభ పునస్కరించుకోవడానికి ఇది పండగ కాదు, ఆరాధన. ఇది పండగ కాదు దేవా, నీతో కలుసుకునే ఒక వేదిక. ఆ విధంగా నీ సేవకులు తండ్రి అద్భుతమైన వర్తమానికులు నాన్న తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని లేఖనాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో తండ్రి నిన్ను ఆరాధన చేయాలని, నిన్ను తప్ప ఇంకెవరు కూడా ఆరాధకులు లేరని, లోకమందు నీవే ఆరాధనకు యోగ్యుడవని, లోకమందు నీవే రక్షకుడవని, లోకమందు నీవే విమోచకుడవని, లోకమందు నీవే ప్రయాచితకుడవని ప్రభా మీ సేవకుని ద్వారా అందించబడిన వర్తమానము విన్న ప్రతి బిడ్డన ప్రభా అవలంబించి అంగీకరించి నేను రక్షకునిగా స్వీకరించాలని మా ప్రార్థన ప్రభు సహాయం చేయండి. కార్యం జరిగించారు, మీకు వందనాలు. స్థానిక దైవజనుని సేవకుల యవన దాసులయ అద్భుతంగా సంఘాన్ని, కుటుంబాన్ని బలపరిచి నడిపించి మహిమ పొందండి ప్రభు, నీకు వందనాలు. కూడిసిన దైవజనులను, ఆరాధన చేసిన సేవకులు పాశ్రమ్మ గారిని ప్రభా కుటుంబం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రభా కార్యక్రమంలో
పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. సంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభు నీకు స్తోత్రము చెల్లిస్తూ ఈ వీధిని, ఈ ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకించిన ప్రభు మాస్టర్ గారిని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకించి నన్ను వేదిక మీద వచ్చి చక్కని సహకరించిన ఆ బాబ్జీ గారిని, వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఇలాగ మా ప్రార్థన అంతా ఆలకించి అనేకులను రక్షించి మీకు మహిమార్థముగా ఈ మీ సేవకులు సంఘాలు వాడుకొని మహిమ పొందుకుందురని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడు అయినటువంటి యేసయ్య యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనందరికను ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు, దైవజనరాలకి, వారి బిడ్డలకు, వారి సంఘానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? మంచి మ్యూజిక్ ఇచ్చారా లేదా? హ్యాపీ క్రిస్మస్ నాని. రైట్. అలాగే పిలిచిన వెంటనే ఆంటీ గారు రండి, పాప ఆంటీ గారు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మరి ఎంతో చక్కగా ఆమె మా కొరకు ప్రార్థించింది. అలాగే ఈ విధంగా పెట్టుకోవడానికి ఎంతగానో సహకరించారు ఆంటీ గారు. ఆంటీ గారు, దేవుడు ఆంటీ గారిని, తన కుటుంబాన్ని, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. మరి చక్కగా మ్యూజిక్ అందించారు. అలాగే భోజన ఏర్పాట్లు కూడా చేశాము.